లేదు, స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు అని అంటారు. మనం అందరం కూడా అలానే భావిస్తాం. కానీ వైసీపీ పార్టీ మాత్రము స్త్రీని అగౌరవపరచందే మా పార్టీయే లేదు అనే తీరులో ముందుకు వెళుతుంది. బహుశా వారి మేనిఫెస్టోలో కూడా స్త్రీ మన రాష్ట్రంలో ఉన్న మహిళలని స్త్రీలను కించపరచండి, అగౌరవపరచండి అని వారి మేనిఫెస్టోలో ఉంది అని అనుకుంటున్నాను. మొన్న ఒక సంఘటన జరిగింది. కొవ్వూరులో ఎంతో పొలిటికల్ హిస్టరీ ఉన్న ఒక వైసీపీ నాయకుడు చెల్లి వరుస అయిన కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారిని ఎంతో దారుణంగా మాట్లాడిన సంఘటన మనం చూసాం. ఆమెమి చిన్న వయసు కాదు, ఎంతో పెద్ద వయసు ఉన్న ఒక మహిళ గురించి అంత నీచంగా మాట్లాడడం యావత్ సమాజం ఖండిస్తుంది. ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. అన్ని రంగాల్లో ముందున్నాము మహిళలం. వైద్య, విద్య, లేదంటే రాజకీయాల్లో. ఈరోజు రాజకీయాల్లో చాలా తక్కువ మంది వస్తున్నారు. మాలాంటి ఈరోజు రాజకీయాల్లో వచ్చి అంటే అది ఒకరితో తిట్టించుకోవడానికో లేకపోతే మా క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే గమ్మున ఉండడానికో కాదు మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది. విలువలతో కూడిన రాజకీయం చేయడానికి ఈరోజు మేము ముందుకొచ్చాం. అట్లాగే ప్రజా సేవ చేయడానికి ఈరోజు రాజకీయాల్లో ఉన్నాము మేమంతా. ఆనాడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకే తీరు, ఈనాడు అధికారం లేనప్పుడు, ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే తీరులో ముందుకు వెళ్తున్నారు. అనగనగా ఒక స్కూల్ ఉంది. ఆ స్కూలు పేరు రప్పారప్ప స్కూల్. దాంట్లో గురువు వచ్చేసి జగన్మోహన్ గారు. నేను రెడ్డి అని పిలవను, జగన్మోహన్ గారు. అక్కడ స్టూడెంట్స్ అందరూ ఏమని చెప్తారంటే వాళ్ళ స్కూల్లో పెట్టుబడులే తిట్లు, మీరు ఎంత తిడితే అంత మీకు మంచిది, మీరు తిడితేనే మనకు ఓట్లు పడతాయి అనే భావనతో ముందుకు వెళ్తున్నారు. ఎంత తిడితే అంత, ఎవరు ఎక్కువ తిడితే వాళ్లకు నెక్స్ట్ సీట్లు వస్తాయి అనే భావనతో ముందుకు వెళ్తున్నారు అనుకుంటా నేను. జగన్మోహన్ రెడ్డి అని అనను కాబట్టి జగన్మోహన్ గారు మా నంద్యాల ఎన్నికల ముందు వచ్చినప్పుడు పాపం ఆయన స్క్రిప్ట్ లేదే చదవలేరన్నమాట. దాంట్లో ఇలా పేపర్ చూసుకుంటూ నా వెంట్రుక కూడా పీకలేరు అని అంటారు. అదేం పాండిత్యమో మరి, ఆ పాండిత్యాన్ని కూడా నా వెంట్రుక కూడా పీకలేరు అని చూస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, ఆల్రెడీ మీ వెంట్రుకలు పీకారు, ఇంకా బొచ్చు ఒకటే ఉంది అని నేను తెలియజేసుకుంటున్నా. ఇంకొక విషయం, ఈరోజు మన దేశంలో అసలు ఒక సంస్కృతి ఉంది. ఏంటి, ప్రతి ఒక్క మహిళను ఒక ఆడబిడ్డగా చూస్తారు. అట్లాగే ఆది పరాశక్తిని పూజిస్తాము, గోమాతను దైవంగా భావిస్తాం. ఈరోజు మన రాష్ట్రం యొక్క గొప్పతనం భాగవతం రాసిన వారు ఇక్కడే, అట్లాగే అన్నమయ్య కీర్తనలు, అట్లాగే మొల్లా గారు తెలుగులో రచించిన రామాయణం, అట్లాగే విశ్వనాథ సత్యనారాయణ గారు, ఎంతోమంది రచయితలు, పోయెట్స్ ఉన్నారు. తెలుగు భాషను ముందుకు తీసుకెళ్ళి మన తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకే తెలియజేసేవారు ఇక్కడ ఉన్నారు. అంత చక్కటి భాషను ఈరోజు వీళ్ళు బూతులతో మహిళల్ని కించపరిచే విధంగా వాడుతూ ఉంటే చాలా బాధాకరమైన విషయం ఇది. ఒకడేమో సజ్జల రామకృష్ణారెడ్డి అని ఉన్నారు, ఈ స్టూడెంటే, ఈ స్కూల్ సీనియర్ మోస్ట్ స్టూడెంటే. ఆయన అంటారు మహిళలందరూ మేమంతా పిశాచులమంట, శంకర జాతికి చెందిన వాళ్ళు అని అంటారు. అంటే మేము పిశాచులు అయితే మీ ఇంట్లో మహిళలు మరి ఏంటి? మా జాతి శంకర జాతి అయితే మరి మీ మహిళలు ఏ జాతికి చెందిన వాళ్ళు అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇంకొకడు అంటాడు అమరావతిలో ఉన్న మహిళలు అందరూ వేశ్యలు అని అంటారు.
ఇదే మాట ఎవరైనా మీ తల్లిని కానీ చెల్లిని కానీ కూతుర్ని కానీ అంటే ఊరుకుంటారా? ఇంకొకడంటాడు పిహెచ్డీలు చేశాము అని, ఎక్కడెక్కడో తిరుపతి కడప అని చెప్పి పిహెచ్డీలు చేశావు అని మాట్లాడతారు. మొన్న నిరసన శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే మహిళల పైన బీర్ బాటిళ్ళు వేస్తారు. ఇదా రాజకీయం అంటే? మీరు మహిళల్ని కించపరిచే విధంగా రాజకీయం చెయ్యాలి అనుకుంటే అది మీకు ది డెడ్ ఎండ్ అని నేను చెప్పగలుగుతాను. అంతేలేండి, చెల్లికి తల్లికి గౌరవం ఇవ్వని ఆనాటి ముఖ్యమంత్రి మరి ఇప్పుడు మహిళల్ని మరి ఏమాత్రం గౌరవిస్తారో మరి నాకైతే తెలియదు. ఇక్కడ మన రాష్ట్రంలో మేమంతా మహిళలం కాదు, కేవలం భారతి గారు ఒక్కటే మహిళ అని అనుకుంటున్నారేమో. ఆనాడు వైసీపీలో ఉన్నవారు షర్మిలమ్మ గురించి, వాళ్ళ చెల్లెల గురించి ఏదో జాతి, ఏదో నీతికి చెంది, ఏదో నీతి లేని జాతి లేని మనిషి, చీర కట్టుకున్న మగవాడు అని ఎవ్వడో వైసీపీ కార్యకర్త వాడు మాట్లాడుతుంటే ఏ అన్నకైనా నరికేయాలనే కోపం వస్తుంది. అని అసలు ఏమీ మాట్లాడలేదు అన్నాడు. తల్లి గురించి తప్పుగా మాట్లాడినా ఏమీ మాట్లాడలేదు. మరి ఇన్ని జరుగుతున్నా కూడా, మహిళల పైన ఇన్ని మాట్లాడుతున్నా కూడా మరి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆ గురువు గారు మరి ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు? ఈనాడు గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఎవరైనా సోషల్ మీడియాలో పక్కన వాళ్ళ పార్టీ వ్యక్తుల పైన చిన్న పోస్ట్ చేసినా సరే యాక్షన్ తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్ప